చంపేశాడు బాబు. సినిమా మామూలుగా ఉండదు. అయితే స్టార్ గురించి తెలుసుకుంది. టేక్ ఎ డీప్ బ్రెత్. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. హలో డార్లింగ్, చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ని చూస్తారు. సినిమా మొత్తం మారుతి గారు చాలా కొత్తగా చూపించారు. కామెడీ, హర్రర్, అలాగే సైకలాజికల్గా చాలా కొత్తగా చూపించారు. కొయిలో ముగ్గురు హీరోస్ని చాలా చక్కగా చూపించారు. నిధి అగర్వాల్ అయితే అలాగే సంజయ్ దత్ క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంటుంది. ఫైట్ల విషయం అయితేనేమి, అలాగే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మెంబర్స్ అయితేమి, ఆడియన్స్ అయితేనేమి బ్లాక్ బస్టర్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఉంటుంది పార్ట్ 2కి సంబంధించిన గ్లింపు. జోకర్ గెటప్లో వస్తాడు ప్రభాస్, ఒక రేంజ్లో ఉంటుంది. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. పరిచయం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తే. రెబల్స్ గానీ, ఫ్యాన్స్ గానీ, ఫ్యామిలీస్ గానీ, దీన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి. కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. ఏదో ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. సడన్లీ క్లైమేట్ చేంజ్, వై? తాత అద్భుతాలు చూసి ఆనందించారు. క్వశ్చన్ స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోలే. ఏంట్రా ఇలాంటి పని చేసాడు అందరూ. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. విశ్వ సార్, ప్లీజ్ కమ్. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫేస్.